హలో వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. సో మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఇంతవరకు 2 లెసన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ లెసన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ లెసన్ వచ్చేసి నౌన్స్. సో నౌన్స్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి, అది ఏ విధంగా ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామనే విషయం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ లెసన్, ఇప్పుడు నేర్చుకునే లెసన్ వచ్చేసి ప్రొనౌన్స్. సో ఈ ప్రొనౌన్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ అనేది లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. మీరు ఇంతవరకు ఈ క్లాసెస్ ఏవైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయిన వారంటే ఈ వీడియో క్రింద కనిపించే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని లింక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ సంబంధించిన క్లాస్ కంటిన్యూషన్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసే ముందు, ఈ ప్రొనౌన్స్కు సంబంధించిన లెసన్ వినే ముందు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతవరకు ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైతే ఉంటారో ఆ సబ్స్క్రైబ్ చేయని వారే కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూసేవారే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్రింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని ప్రక్కన వచ్చే బెల్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ కూడా మీరు చూసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూడడం వల్ల మీకు క్లాస్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ కొంచెం స్కిప్ చేసినా కానీ మీ క్లాస్ అనేది అర్థమయ్యే అవకాశం 100% ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దాంతోపాటు మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ అందరికీ కూడా సులభంగా ఇంటి వద్ద లేదంటే ఉన్న చోటు నుంచే ఇంగ్లీష్ నేర్చుకునే ఈ విద్యాదానం ప్రోగ్రాంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి నా వినతి. సో ఇక ఈ క్లాస్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ విషయానికి వస్తే కనుక ప్రొనౌన్ అంటే ఇక్కడ ఏంటంటే వై షుడ్ వి లెర్న్ అబౌట్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ అంటే ఈ సర్వనామం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ సర్వనామం ప్రొనౌన్ అనేది మనకు ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా వీటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు అనే విషయాన్ని మంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లియర్ ఎగ్జాంపుల్స్తో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా క్లియర్గా మీకు ప్రొనౌన్ అనే దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే రాము ఈజ్ ఇన్ బెంగళూరు, రాము విల్ కమ్ టుమారో, రాము ఈజ్ కమింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఐ విల్ రిసీవ్ రాము ఎట్ బస్ స్టాప్. అంటే ఇక్కడ ఏంటంటే రాము బెంగళూరులో ఉంటున్నాడు, రాము రేపు వస్తున్నాడు, రాము చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, నేను రేపు రామును బస్ స్టాప్ వద్ద రిసీవ్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి మీరు గమనించవచ్చు, రాము అనే నౌన్ ప్రతి సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్గా మనకు రిపీట్ అవ్వడం గమనించవచ్చు. ఈ లాస్ట్ దానిలో ఇక్కడ మధ్యలో కూడా రిపీట్ అవ్వడం గమనించవచ్చు. సో ఈ విధంగా ఏదైతే రిపీట్ అవుతున్నటువంటి నౌన్ ఉంటుందో ఇలాంటి నౌన్స్కి బదులు మనం ప్రొనౌన్స్ని యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా క్లియర్గా వినడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈజీగా అర్థమయ్యే విధంగా కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. దాంతోపాటు దాని మీనింగ్ అనేది మొత్తం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఒకే లైన్లో సింగిల్ లైన్లో కూడా చేసే అవకాశం అనేది మనం ఇక్కడ ఉంటుంది. సో అది ఏ విధంగా అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు రాము ఈజ్ ఇన్ బెంగళూరు అన్నాం, ఆ తర్వాత రాము విల్ కమ్ టుమారో అన్నాం. అయితే ఈ ఫస్ట్ సెంటెన్స్లో తీసుకున్నటువంటి రాము అనే నౌన్ని అలాగే ఉంచేసేస్తే దీని తర్వాత నెక్స్ట్ లైన్స్లో వచ్చే అంటే నెక్స్ట్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి రాముకి బదులు, రాము అంటే మేల్ జెండర్ కదా, మేల్ జెండర్ అన్నప్పుడు మేల్ జెండర్కి సంబంధించి ఎలాంటి ప్రొనౌన్ యూజ్ చేయాలి, హీ అండ్ హిమ్. ఈ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అవి ఇక్కడ మనం రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. సో రాము ఈజ్ ఇన్ బెంగళూరు, హీ విల్ కమ్ టుమారో, హీ ఈజ్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఐ విల్ రిసీవ్ హిమ్ ఎట్ బస్ స్టాప్. ఇక్కడ చూసారా ఏ విధంగా వచ్చిందో. ఫస్ట్ రాము అని చెప్పేసి నేమ్ మెన్షన్ చేశాం, ఎందుకంటే ఎవరో తెలియాలి కదా పర్సన్. సో అక్కడ విషయం ఏంటనేది తెలియడానికి రాము అనేది యాస్టిస్గా ఉంచాం. కానీ ఆ తర్వాత రాము రాము అని చెప్పేసి రిపీట్ అవుతున్న వర్డ్స్ దగ్గర అంటే ఆ నౌన్స్ దగ్గర మనం ఏం చేసాం, ప్రొనౌన్స్ని ఎంటర్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ దానిలో రాము కాస్త హీ అని చెప్పేసి మనం పలకడం జరుగుతుంది. హీ ఆ తర్వాత లాస్ట్ సెంటెన్స్లో ఏదైతుందో దీనిలో రిసీవ్ తర్వాత హిమ్ అంటున్నాం రాము దగ్గర కదా.
సో ఈ విధంగా కలిపి చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఫార్మేషన్. రాము ఈజ్ ఇన్ బెంగళూరు, హీ విల్ కమ్ టుమారో, హీ ఈజ్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఐ విల్ రిసీవ్ హిమ్ ఎట్ బస్ స్టాప్. చూసారా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎంత అందంగా ఉంది, ఎంత క్లియర్గా ఉందో అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ప్రొనౌన్స్ని ఈ నౌన్స్కి బదులుగా యూజ్ చేస్తూ మనం మంచి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. దీని తర్వాత చూసినట్లయితే ఈ ప్రొనౌన్స్కి సంబంధించిన మెయిన్ ఫామ్స్ ఒక 5 ఫామ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఆ 5 ఫామ్స్ ఏంటి? ఐ, హీ, షీ, యూ, ఇట్. ఓకే, సో ఈ 5 ఫామ్స్ ఈ ప్రొనౌన్స్ సంబంధించిన మెయిన్ ఫామ్స్. ఐ అనేది మామూలుగా జెండర్, ఎలాంటి జెండర్కైనా యూజ్ చేసేటువంటి ప్రొనౌన్. ఆ తర్వాత చూసినట్లయితే హీ అనేది మాత్రం మేల్ జెండర్కి యూజ్ చేసే ప్రొనౌన్. ఆ తర్వాత షీ అంటే ఇది ఫీమేల్ జెండర్కి యూజ్ చేసేటువంటి ప్రొనౌన్. ఆ తర్వాత యూ అనేది ఎవరికైనా ఏ జెండర్కైనా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇట్ అనేది జెండర్కైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఎలాంటి వస్తువుకైనా లేదంటే జంతువుకైనా దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ మెయిన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొనౌన్ సంబంధించిన మెయిన్ ఫామ్స్, ఈ మెయిన్ ఫామ్స్తో మనం సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐతో చూసినట్లయితే కనుక ఐ లైక్ స్పోర్ట్స్, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. దీనిలో ఏమొస్తుంది? ఐ అంటున్నాం. ఐ అంటే ఇక్కడ పర్సన్ నేమ్ కానీ ఎవరైనా స్పెసిఫిక్గా చెప్తున్నామా? చెప్పట్లేదు. ఐ లైక్ యూ, ఐ హేట్ స్పైడర్స్, ఐ యామ్ అలోన్, ఐ వాంట్ కాఫీ. సో ఈ సెంటెన్సెస్ గమనించినట్లయితే దీంట్లో మనం ఐ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం తప్ప ఇక్కడ ఐ అనేవారు ఎవరు అని చెప్పేసి మనకు తెలియదు. సో ఎవరో తెలియకుండా వారిని ఐ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఇక్కడ సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. సో ఈ ఐ అనేది ఏమవుతుంది? ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ హీ అనే ప్రొనౌన్తో మనం ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు, ఏ సందర్భంలో హీ అనే ప్రొనౌన్ని యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ కొన్ని చూద్దాం. హీ ఈజ్ సిక్, అతను సిక్ అయి ఉన్నాడు, అతను జబ్బు చేసి ఉన్నాడు. సో ఇక్కడ అతను అంటున్నాం, అంతేకాని అతని పేరు మెన్షన్ చేస్తూ అతను ఎవరని చెప్తున్నామో చెప్పట్లేదు. సో హీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. సో హీ అనేది ఏంటిది? ప్రొనౌన్. సో హీ ఈజ్ సిక్, హీ ఈజ్ గుడ్, హీ ఈజ్ లయింగ్, హీ గాట్ యాంగ్రీ, హీ ఈజ్ స్మార్ట్. సో ఈ విధంగా హీ అనే ప్రొనౌన్తో మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే షీ అంటే ఆమె. ఈ ఆమె అనే వర్డ్ అంటే ఈ ప్రొనౌన్ని యూజ్ చేస్తూ ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, ఎలాంటి సందర్భాల్లో ఈ షీ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. షీ స్మైల్డ్, ఆమె నవ్వింది. ఆమె అంటున్నాం కానీ ఆమె పేరు చెప్తున్నామా? చెప్పట్లేదు. సో షీ అనేది ప్రొనౌన్గా యూజ్ చేస్తున్నాం ఆ నేమ్కి బదులుగా. షీ నోస్ మీ, షీ లైక్స్ హిమ్, షీ ఈస్ ఇంటెలిజెంట్, షీ ఈస్ గుడ్. ఆ తర్వాత చూసినట్లయితే యు అనేది ఏ జెండర్కైనా యూజ్ చేయొచ్చు. సో అక్కడ ఏంటి? నువ్వు లేదా మీరు అని చెప్పేసి దీని అర్థం. సో ఈ యు అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తూ ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. చూసినట్లయితే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. వాట్ డూ యూ వాంట్, ఆర్ యూ ఓకే, ఐ మిస్ యూ, where did you buy this. సో ఇలాంటి సందర్భాల్లో మనం యూ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తూ మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఇట్ అనేది ఎలాంటి జెండర్కైనా, ఏ వస్తువుకైనా, లేదంటే ఏ జంతువుకైనా, ఎలాంటి విషయానికి సంబంధించిన కానీ ఇట్ అనేది యూజ్ చేసే ప్రొనౌన్ అనమాట. సో ఈ ఇట్ అనేది ఏ విధంగా యూజ్ చేద్దామంటే ఇట్ ఈస్ గుడ్, ఇది చాలా బాగుంది, ఇది బాగుంది, ఆ విధంగా చెప్పొచ్చు. లేదంటే ఇట్ ఈస్ కాకుండా ఐటీ పక్కన అపోస్ట్రోఫీ పెట్టి వేసిస్తే ఇట్స్ గుడ్, ఆ విధంగా కూడా మనం రాయొచ్చు. ఇట్స్ హాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఎ నైస్ కార్, ఇట్స్ ఎ వెరీ బోరింగ్ మూవీ, ఇట్స్ సో ఈ విధంగా ఇలాంటి సందర్భాల్లో ఇట్ అనే ప్రొనౌన్ యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ 5 ఫార్మ్స్ని యూటిలైజ్ చేస్తూ వీటిని మనం ప్రొనౌన్
యూటిలైజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సో అయితే ఇంకా ఈ ప్రొనౌన్స్ అనేది ఎన్ని రకాలు, అవేంటి అనే విషయానికి వస్తే కానీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. మామూలుగా మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నట్టుగా నౌన్స్లో టైప్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రొనౌన్స్లో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటో చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్, possessive pronouns, indefinite pronouns, intensive pronouns, reflexive pronouns, demonstrative pronouns, interrogative pronouns, subjective pronouns, objective pronouns, reciprocal pronouns, relative pronouns. సో ఈ విధంగా ఎన్ని రకాల టైప్స్ అనేది మనం ప్రొనౌన్స్లో గమనించవచ్చు. సో ఈ టైప్స్ని మనం ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు, దాంతోపాటు ఈ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేయొచ్చు, ఏ విధంగా మనం రాయొచ్చు అనేది నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితేనేమో లైక్ చేయండి, లేదంటేనేమో డిస్లైక్ చేయండి. మీ విలువైన సలహాలు, అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఇంకా బెటర్గా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ మిత్రులందరికీ, మీ వాట్సాప్ స్టేటస్ పై, దాంతోపాటు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎంతోమందికి ఉచితంగా విద్యను అందించే విధంగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలని నా చిన్న కళని మీరు సాకారం చేయండి. మీ బాధ్యతగా ఈ వీడియోస్ని షేర్ చేయండి.